గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడిపై చేసిన ఆరోపణల కేసును ఛేదించిన జిల్లా పోలీసులు తనపై అసభ్యకరంగా లైంగికంగా కోరిక తీర్చే విధంగా చేయాలని సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లో మెసేజ్ చేశారని ఆరోపించిన మహిళ ఫోరెన్సిక్ టీం ఆధారంగా చేసిన మెసేజ్లు ఫేక్ మెసేజ్లుగా గుర్తించిన పోలీసులు ప్రభుత్వం మరియు మంత్రిపై బురద జల్లే విధంగా కొందరి సహకారంతో కుట్రపూరితంగా చేశారని నిగ్గు తేల్చిన పోలీసులు దేవి ప్రసాద్ సహకారంతో త్రివేణి చేసిన ఆరోపణలలో నిజం లేదని వారిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారని నేను మహిళని ఏది చేసినా చెల్లుతుంది చట్టాలు నాకు అనుకూలంగా వర్తిస్తాయని ఆరోపణలు చేసిన త్రివేణి చట్టాలు ఎవరికైనా ఒకేలా పనిచేస్తాయని ఇలా తప్పుడు కేసులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పోయిన నెలాఖరున మీకందరికీ తెలుసు ఒక త్రివేణి అనేసి ఒక అమ్మాయి సతీష్ అనే వ్యక్తి మీద గతంలో మినిస్టర్ గారి పిఏగా వర్క్ చేసిన అతని మీద కంప్లైంట్ ఇస్తూ అతను కొట్టడము తిట్టడము సెక్సువల్గా హరాస్ చేయడము ఇవన్నీ చేశాడని చెప్తూ దాంతోపాటు టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళమని చెప్పాడనేసి దీంతోపాటు మరీ ముఖ్యంగా మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ మరి ఆవిడ ప్రలోభంతో ఇదంతా చేశాడనేసి అలాగే మినిస్టర్ గారి అబ్బాయి కూడా తనతో చాట్ చేశాడనేసి ఈ విధంగా సెక్సువల్ ఇంట్రెస్ట్తో చాట్ చేశాడనేసి ఈ అలిగేషన్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కంప్లైంట్ బేస్ చేసుకుని మనం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దీని ఈ యొక్క అలిగేషన్స్ నిజాలు ఏంటివని తెలియకుండానే తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా దాని తర్వాత సీక్రెట్ని ఇది మీడియా ముందుకు వచ్చేసి ఇవంతా చేయడం జరిగింది. సో దీంట్లో మనం డీటెయిల్స్ లేకపోతే ఒకసారి ఈ త్రివేణి అనే అమ్మాయికి ఈ 2021లో ఈవిడ హస్బెండ్ చనిపోవడంతో, అంటే ఈ హస్బెండ్ గవర్నమెంట్ టీచర్గా ఉండి చనిపోతాడు. ఆ తర్వాత అది కోవిడ్ టైంలో ఆ క్రమంలో ఈ సతీష్ అనే వ్యక్తితో ఎవరైతే ఒక కొద్ది కాలం మినిస్టర్ గారి పిఏగా పనిచేయదు అతనితో 2021 నుంచి ఈ అమ్మాయికి పరిచయం ఉన్నది. ఆ క్రమంలో 2021లో ఈ కొంత అమౌంట్ హస్బెండ్ కంపాషనేట్ ఉద్యోగం ఇప్పిస్తా అన్నట్టు అని చెప్పి కొంత అమౌంట్ అప్పుడు ఇతను కాంటాక్ట్స్ ఉన్నాయి, ఉద్యోగం నేను ఇప్పించగలనేసి కొంత అమౌంట్ ఇతను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ అమ్మాయికి ఉద్యోగం రావడం జరుగుతుంది. వీళ్ళ సన్నిహితమైన పరిచయం ఉండేది. ఆ పరిచయంలో మళ్ళీ తర్వాత ఈమె కంపాషనేట్ ఉద్యోగం రావడము అండ్ ఈ సతీష్ని అనే ఉద్దేశంతో ఈ చాట్స్ అన్ని కూడా మీ ముందు అంటే మీడియా ముందు రిలీజ్ చేసి వాటిని ఎవిడెన్స్గా చూపిస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇవన్నీ కూడా ఈ కాన్స్పిరసీని అంతా కూడా మనం బట్టబయలు చేసి ప్రాపర్ ఎవిడెన్స్తో, ఇది నేను ఊరికే మాట్లాడలేదు, ఈ కేసులో ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఎవరు ఏం చేశారు ఎవరు అనేది కూడా క్లియర్గా మీ ముందు చెప్తున్నాం. దీనికి అంతా కూడా బ్యాక్గ్రౌండ్ విత్ ప్రాపర్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో అది ఇట్ విల్ బి సబ్మిటెడ్ ఇన్ కోర్ట్. నిజాలు అనేది ఫ్యాక్ట్స్ మీ దగ్గర చెప్తున్నాం. ఇటువంటి నేరాలు, ఇటువంటివి మిస్చీఫ్ పాడుపడిన వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష ఉంటుంది. తప్పకుండా దీని మీద మేము వీళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాం. ఇటువంటి చేయాలంటే కూడా ఆలోచించాలి. ఎవరు కనుక్కోలేరులే, ఎవరు ఏమీ చేయలేరులే, దీంట్లో ఎవరు
మమ్మల్ని మేము దొరకంలే అనే ధోరణిలో ఎవరన్నా చేయాలనే ఉద్దేశం ఉంటే ఇది ఒకటి లెసను. బలవంతంగా ఈ విధంగా చేపించాడు, నేనంటే పడక అనే ఉద్దేశంతో అతన్ని వీళ్ళిద్దరు కలిసి బెదిరించడం ఇవన్నీ చేయడం ఎక్కువ కావడంతో రీసెంట్గా అంటే పోయిన నెల 15న ఈ డబ్బుల గురించి అడుగుతూ కొద్దిగా బెదిరించేటట్టు మాట్లాడడము, ఇది మిమ్మల్ని అందరినీ కూడా మీ పరువు తీస్తాననేసి సతీష్ను